ఆ సీనియర్ నేత పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా? తిరిగి ఏ పార్టీలో చేరతారు? వైసీపీలో చేరతారా లేక జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా? అసలు ఆ పరిస్థితి ఉందా? ఆయన చేరేందుకు రెడీగా ఉన్న పార్టీలు చేర్చుకుంటాయా? ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ రాజకీయ విశ్లేషణలు మాత్రం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పొలిటికల్ రీఎంట్రీపై చర్చ నడుస్తోంది. కానీ ఆయన నుంచి ఎటువంటి సంకేతాలు రావడం లేదు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని వీడారు ఉండవల్లి అరుణ్ కుమార్. తర్వాత ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా గడుపుతూ వచ్చారు. కానీ రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ పై మాత్రం పోరాటం కొనసాగిస్తూ వచ్చారు. సహజంగానే రామోజీరావు అంటే టీడీపీ అనుకూల మీడియా అధినేత, ఆపై ఆ పార్టీ శ్రేయోభిలాషి కూడాను. రాజశేఖర్ రెడ్డి తర్వాత రామోజీరావు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేవారు. అయితే వారిద్దరి ఉమ్మడి శత్రువు ఒకరే కాబట్టి, ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి ఉండవల్లి విశ్లేషణలు, ఆలోచనల గురించి చెప్పనవసరం లేదు. పైగా రాజశేఖర్ రెడ్డి పిలిచి మరీ రాజకీయ ప్రోత్సాహం అందించారు. తప్పకుండా తన మాటల్లో జగన్ పట్ల ఫేవర్ కనిపిస్తుంది కూడా. నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆ 5 ఏళ్లు ఉండవల్లి విశ్లేషణ ఒకలా ఉండేది. వైసీపీ పాలించిన మరో 5 ఏళ్లలో ఒకలా ఉండేది. ఇప్పుడు మాత్రం ఇంకోలా ఉంది. 2004లో పాదయాత్ర సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ను పిలిచారు రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి ఏపీలోనే అత్యంత కీలకమైన రాజమండ్రి పార్లమెంటు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గెలిచారు కూడా. 2009లో సైతం రెండోసారి గెలిచారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే సంక్షేమ పథకాలు, ఆర్థిక లెక్కలు చెప్పే ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి పథకాల గురించి కానీ, ఆయన పాలన దక్షత గురించి కానీ ఎన్నడూ విమర్శలు చేయలేదు. అన్ని లెక్కలు బాగా చూపే చంద్రబాబును మాత్రం విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి మొండివాడిగా అభివర్ణిస్తారు. అలా ప్రతికూలతలు చూపే క్రమంలో కూడా డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది ఉండవల్లి అరుణ్ కుమార్లో. తెలుగుదేశంతో పాటు చంద్రబాబు విషయంలో చిన్న ప్రతికూలత ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో విమర్శలు చేసినా అందులో కొంత సానుకూలత కనిపిస్తూ ఉంటుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ విద్యాధికుడు, ఆపై న్యాయవాది కూడా. సమకాలీన అంశాలపై ఆయనకు అవగాహన ఉంటుంది కూడా. అయితే ఆయన ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే పార్టీలు ఇట్టే చేర్చుకోవాలి. కానీ ఆయనను గౌరవించి పార్టీలు చేర్చుకునేందుకు మాత్రం ముందుకు రావట్లేదట. ఎందుకంటే అవి ప్రాంతీయ పార్టీలు. కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా ఉండవల్లి ఇష్టారాజ్యంగా విశ్లేషణలు చేసి లాజిక్ తో మాట్లాడితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే ఆయన పరోక్ష సహకారం తీసుకోవచ్చు, కానీ ప్రత్యక్ష సహకారం పొందలేని పరిస్థితి ప్రాంతీయ పార్టీలది. సో ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయితే కానీ రాజకీయాలు చేయలేరని అంటున్నారు. చూడాలి మరి ఉండవల్లి ఏ దారిలో వెళతారో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.